ముందుగా లోకేష్ గారు వచ్చిపోయిన తర్వాత పొలిటికల్గా నా వంతు నేనేమి నా స్పందన ఎప్పుడు ఎవరు చాలా మంది అడిగినా నేను చెప్పలేదు. సో నేను కూడా 1 మంత్ నుంచి ఆలోచిస్తుంటే దగ్గర ఏ రకంగా అభివృద్ధి చెందాలా, దట్ ఈజ్ అవర్ ప్రైమ్ మోటో కర్నూల్. సో ఏ రకంగా అభివృద్ధి పొందాలా అంటే ఇప్పుడు మన చంద్రబాబు గారు కర్నూలు నుంచి పోటీ చేస్తే మేము కర్నూలులో 75,000 మెజారిటీ ఇప్పించగలుగుతాము. ఆ శక్తి మాకుంది. అట్ ద సేమ్ టైం చంద్రబాబు గారిని ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నాము అంటే అమరావతి దీటుగా, హైదరాబాద్ దీటుగా మా కర్నూలు డెవలప్ అవుతుందన్న ఒక ఆశతో మేము ఈరోజు ఈ రిక్వెస్ట్ మా సైడ్ నుంచి ఉంది సార్. దీంట్లో వేరే ఏమి కుట్రలు లేవు. వీఆర్ జస్ట్ రిక్వెస్టింగ్ యూ 14 సీట్స్ అసెంబ్లీ సీట్స్, తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ సీట్స్ మేము పోరాడి టీజీవీ ఫ్యామిలీ వీ విల్ వర్క్ హార్డ్ టువర్డ్స్ గెటింగ్ ఆల్ ద 14 సీట్స్ ఫర్ తెలుగుదేశం పార్టీ. అట్ ద సేమ్ టైం కర్నూలులో 75,000 తక్కువ లేకుండా మెజారిటీ ఇస్తాము. కుప్పం వచ్చి మీరు లోకేష్ గారికి ఇవ్వచ్చు. ఇది కానీ ఇది లేకుండా ఉన్నప్పుడు ఈ స్ట్రక్చర్ లేదు అంటే మా రిక్వెస్ట్ ఏమంటే సర్వేలు చేసి, ఎందుకంటే మీరు లాస్ట్ 30-40 ఇయర్స్ నుంచి ఇదే స్టైల్లో మీరు యాక్ట్ చేస్తున్నారు పాలిటిక్స్లో. ఎవరికి కూడా టికెట్స్ ముందు అనౌన్స్ చేసిన పద్ధతి లేదు. సో మీరు సర్వేలు చేసి ఎవరైతే విన్నింగ్ క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళకి అవార్డ్ చేయాలని నా వంతు నేను రిక్వెస్ట్ చేస్తున్నా. లేని పక్షం మా రిక్వెస్ట్ మాత్రం చంద్రబాబు గారు కర్నూలు నుంచి పోటీ చేయాలా. మాకు కూడా కర్నూలు ఈక్వల్ టు అమరావతి, ఈక్వల్ టు హైదరాబాద్ డెవలప్మెంట్ అవుతుందని ఆశతో, ఎందుకంటే మీరు రేపు చీఫ్ మినిస్టర్ అవుతారు. చీఫ్ మినిస్టర్ అయినప్పుడు మీ సొంత కాన్స్టిట్యున్సీ అవుతుంది కాబట్టి మా డెవలప్మెంట్ భయంకరంగా పెరుగుతుంది. ఎవరికి బాధ ఉండదు, క్యాపిటల్ సిటీ పోయిందనే బాధ ఉండదు. మీరు కానీ కర్నూలు పోటీ చేస్తే 14 సీట్లు కూడా గెలిచే అవకాశాలు ఉంది. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.